సికింద్రాబాద్లో మరో న్యాయవాది హఠాన్మరణం పాలయ్యారు. సికింద్రాబాద్ కోర్టు ఆవరణలో కుప్పకూలారు లాయర్ వెంకటరమణ. తోటి న్యాయవాదులు ఆసుపత్రికి తరలిస్తుండగానే వెంకటరమణ మార్గ మధ్యంలో మృతి చెందారు. నిన్న హైకోర్టులో హార్ట్అటాక్తో సీనియర్ లాయర్ వేణుగోపాలరావు గుండెపోటు కారణంగా మృతి చెందారు. హైకోర్టులో కేసు వాదిస్తున్న సమయంలో వేణుగోపాలరావు ఒక్కసారిగా కుప్పకూలారు. ఆసుపత్రికి తరలించేలోపే ఆయన ప్రాణాలు కోల్పోయారు. న్యాయవాది మృతికి సంతాపంగా నిన్న హైకోర్టులో అన్ని బెంచ్లలో జడ్జీలు విచారణ నిలిపివేశారు. ఒక పక్క పని ఒత్తిడి, మరో పక్క మారుతున్న వాతావరణ పరిస్థితి, వయసు రీత్యా వచ్చే ఆరోగ్య సమస్యల వంటి కారణంగా వేణుగోపాల్ అధిక ఒత్తిడికి లోనై గుండెపోటుతో మరణించారని అంటున్నారు తోటి న్యాయవాదులు. ప్రస్తుతం వెంకటరమణ ఏ కారణం చేత మృతి చెందారన్నది తేలాల్సి ఉంది. ఘటనపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, ప్రసన్న, వరుస న్యాయవాదుల మరణాలు ఇక్కడ అడ్వకేట్స్ లో కొంత కలవరం, ఆందోళన నెలకొంది. సికింద్రాబాద్ కోర్టులో గుండెపోటుతో అడ్వకేట్ అంటే బ్యాంకులో, కోర్టు ఆవరణలో ఉన్నటువంటి బ్యాంకులో డబ్బు డిపాజిట్ చేస్తుండగా ఒక్కసారిగా హార్ట్ అటాక్ వచ్చింది. వెంటనే ఆసుపత్రికి తరలించే మార్గం మధ్యలో అడ్వకేట్ వెంకటరమణ మృతి చెందారు. అయితే నిన్న కూడా ఇదే తరహాలో హైకోర్టులో సీనియర్ న్యాయవాది వేణుగోపాల్ కూడా గుండెపోటుకు గురై వాదనను వినిపిస్తున్న సందర్భంలోనే మృతి చెందిన పరిస్థితి. వరుసగా ఈ ఘటనలు చోచుకోవడంతో హైదరాబాద్ లో ఉన్నటువంటి న్యాయవాదులకు ఒక ఆందోళనకరమైనటువంటి పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఇప్పటికే వారిపైన ఒక పని ఒత్తిడి కావచ్చు, కేసులకు సంబంధించిన కొంత స్ట్రెస్ అనేది ఉంటుంది జనరల్ గా. సో ఈ నేపథ్యంలో వారికి హార్ట్ అటాక్స్ రావడం, ఇతర ఆరోగ్య సమస్యలు రావడము, ఇటు ప్రాణాలు కోల్పోవడం అనేది కొంత ఆందోళన కలిగించే అంశంగా చెప్తున్నారు. ఇటు న్యాయవాద సంఘాలు కూడా కొంత డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన హెల్త్ స్కీమ్స్ ఏవైతే ఉచిత హెల్త్ స్కీమ్స్ ఉన్నాయో అవి న్యాయవాదులకు కూడా ఇవ్వాలి అని చెప్పి గత కొన్ని రోజులుగా, కొన్నేళ్లుగా కూడా డిమాండ్ ఉంది. దాన్ని ప్రభుత్వం వెంటనే ఇవ్వాలని చెప్పి వాళ్ళు కోరుతున్నారు. వరుసగా హెల్త్ క్యాంప్ లాంటివి, ఇంకా ఇతర ఆరోగ్య పరిస్థితులకు సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని చెప్పి వాళ్ళు కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అడ్వకేట్స్ కూడా పని ఒత్తిడి, పని భారం, కేసులకు సంబంధించినటువంటి ఒత్తిడి ఉంటున్న నేపథ్యంలో వాళ్ళు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఇటు న్యాయవాదుల సంఘాలు కూడా సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రసన్న, ఓకే, థ్యాంక్ యూ సాగర్.